ఫ్రెండ్స్, నిన్న దిగిన నల్లపెట్ట పిల్లలు ఉన్నాయి కదా, వాటికైతే ఈరోజు దానా మరియు నీరు అయితే ఇచ్చుకున్నాను. ఈ దానా వచ్చేసి అయితే నా ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఫీడ్ అనేది మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే దానా వచ్చేసి అయితే మనకి నూక లెక్కన్నా లేకపోతే రవ్వ లెక్కన ఉండాలి. ఇలా ఇస్తే ఏంటంటే కోడి పిల్లలకు అయితే ఎలాంటి అరుగుదల సమస్య రాదు. అలాగే వచ్చేసి మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే వచ్చేసి ఫీడ్ అనేది కూడా మంచిగా అయితే అరుగుదల అయితే అవుతుంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రవ్వ లెక్కనే నూక లెక్కనే ఇచ్చుకోండి కోడి పిల్లలకి అయితే. కొన్ని రోజుల వరకు ఒక నెల వరకు అయితే ఫీడ్ అనేది. అలాగే వచ్చి వాటర్లో అయితే నేనైతే పసుపు అయితే కలుపుకున్నాను. పసుపు అనేది అయితే మంచిగా యాంటీబయాటిక్గా పనిచేసింది. అలాగే వచ్చేసి వాటర్ అనేది అయితే వెదర్ అయితే కూల్గా ఉంది కాబట్టి కొద్దిగా సంక్రాంతి వెళ్ళిన వరకు అయితే మన కోడి పిల్లలకి కాచి చల్లాల్సిన నీళ్ళు ఇచ్చుకుంటే మాత్రం కోడి పిల్లలు అనేది అయితే ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, తల్లి అనేది అయితే పిల్లలకైతే ఫీడ్ ఎలా తినాలో అని అయితే నేర్పిస్తుంది. అలాగే అయితే ఫీడ్ని అయితే ముక్కలుగా చేస్తుంది. ఫ్రెండ్స్, అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ప్రతిదీ డైలీ అప్డేట్ ఇస్తాను.